హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈరోజు రెసిపీలకు వెళ్ళినట్లయితే గోరుచిక్కుడు టమాటా కర్రీ. ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులను యాడ్ చేసుకొని పోపు దినుసులను బాగా చిటపటలాడనివ్వాలి. పోపు దినుసులు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చిటపటలాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా కదుపుకోవాలి. ఈ విధంగా కదుపుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమాటాలని అలాగే గోరు చిక్కుళ్ళని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇవి బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ విధంగా 5 to 7 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్గా సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కదుపుకొని కర్రీ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళని తీసుకోవాలి. ఈ విధంగా నీళ్ళని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 8 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించుకున్నటువంటి ధనియా, జీలకర్ర, కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే కర్రీకి మంచి చిక్కదనం కూడా వస్తుంది. ఈ పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇష్టమున్న వాళ్ళు కొత్తిమీరని యాడ్ చేసుకున్నట్లయితే సింపుల్గా టేస్టీగా ఉండేటటువంటి గోరుచిక్కుడు టమాటా కర్రీ అనేది రెడీ చేసుకున్నటువంటి ఈ కర్రీని రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.